భారతదేశంలో గంగా సింధు నదుల తరువాత పొడవైన నది గోదావరి. ఇది మహారాష్ట్రలోని నాసిక్ దగ్గర త్రయంబకంలో అరేబియా సముద్రానికి 80 కిలోమీటర్ల దూరంలో 4248 అడుగుల ఎత్తులో బ్రహ్మగిరి పర్వతంపై జన్మించింది. ఒకానొకప్పుడు దేశమంతా క్షామం ఏర్పడింది. ఎవ్వరికీ తినడానికి తిండి లేదు, తాగడానికి నీళ్లు లేవు. అప్పుడు గౌతమ మహర్షి తన తపశ్శక్తితో పంటలు పండించి తన తోటి ఋషులకు వాళ్ళ కుటుంబాలకు ఆకలి తీర్చాడు. అలా పంటలు పండించడం గౌతమ మహర్షికి మాత్రమే సాధ్యమవుతుంది తప్ప అక్కడ ఉన్న ఎవ్వరికీ సాధ్యం కావడం లేదు. ఇది చూడలేని కొంతమంది ఋషులు గౌతముడిపై అసూయతో ఒక మాయా ఆవును సృష్టించి గౌతమ మహర్షి పండించిన పంటలను నాశనం చేయమని పంపారు. ఆ ఆవు గౌతమ మహర్షి పంటలను నాశనం చేయడం మొదలుపెట్టింది. అది చూసిన గౌతముడు గోవు పంటలను నాశనం చేస్తుంది, కానీ గోమాతకు ఎటువంటి హాని కలగనివ్వకూడదు అనుకుని ఒక దర్భ తీసి గోవు మీద వేశాడు. అప్పుడు ఆ గోవు వెంటనే మరణించింది. అప్పుడు అక్కడ ఉన్న ఋషులు వచ్చి, గోవును చంపినవాడు పరమ దుర్మార్గుడు, పంచమహాపాతకాలలో ఒకటైన గోహత్య చేసిన వాడి మొహం కూడా చూడకూడదు అని గౌతమ మహర్షిని ఆశ్రమం నుంచి బయటకు గెంటేశారు. అప్పుడు గౌతమ మహర్షి శివుడి కోసం కఠోర తపస్సు చేస్తాడు. క్రమంగా కొంతకాలానికి శివుడు ప్రత్యక్షమవుతాడు. అప్పుడు గౌతముడు తను గోవును చంపిన పాపాన్ని తొలగించుకుని గోవు మరణించిన చోట గంగను ప్రవహింపజేసి గోవుకు మోక్షం ప్రసాదిస్తాడు. గోవుకు మోక్షం ప్రసాదించింది కాబట్టి ఇక్కడ ప్రవహించిన గంగకు గోదావరి అని, గౌతమ మహర్షి ద్వారా జన్మించింది కాబట్టి గౌతమి అని పేర్లు వచ్చాయి. గోదావరి నది మహారాష్ట్ర నుంచి నిజామాబాద్, రేంజల్ మండలం, కందకుర్తి దగ్గర తెలంగాణలోకి ప్రవేశిస్తుంది. తరువాత ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం జిల్లాల వైపు ప్రవహించి భద్రాచలం దిగువన ఆంధ్రప్రదేశ్లోకి ప్రవేశించి తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల వైపు ప్రవహించి అంతర్వేది దగ్గర బంగాళాఖాతంలో కలుస్తుంది. గోదావరి నది మొత్తం పొడవు 1465 కిలోమీటర్లు. ఈ నది ఒడ్డున ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రాలు, నగరములు ఉన్నాయి. గోదావరి నది అఖండంగా ప్రవహించి ధవళేశ్వరం దగ్గర 7 పాయలుగా చీలుతుంది. అవి గౌతమి, వశిష్ఠ, వైనతేయ, ఆత్రేయ, భరద్వాజ, తుల్యభాగ, కశ్యప. ఇందులో గౌతమి, వశిష్ఠ, వైనతేయ ఈ 3 మాత్రమే ప్రవహించే నదులు. మిగిలినవి అంతర్వాహినులుగా ఉంటాయి. ఈ పాయలు సప్తఋషుల పేర్ల మీద పిలువబడుతున్నాయి. దేశంలో ప్రతి నదికి పుష్కరాలు ఉన్నట్టే గోదావరికి పుష్కరాలు ఉన్నాయి. ఆగస్టు 14, 2015లో గోదావరి పుష్కరాలు వచ్చాయి. ఇలా 12 సంవత్సరాలకు ఒకసారి పుష్కరాలు వస్తాయి. గోదావరి నది పరివాహక ప్రాంతం 3,13,000 చదరపు కిలోమీటర్లు. మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాలలో వ్యాపించి ఉంది. ఈ నది యొక్క ప్రధాన ఉపనదులు వైమ్గంగా, పెన్గంగా, వాగ్దా నది, మంజేరా నది, ఇంద్రావతి నది, బిందుసార, శబరి నది, ప్రణవ, పూర్ణ, ప్రాణహిత. ప్రాణహిత వన్యప్రాణుల అభయారణ్యాల గుండా ప్రవహిస్తుంది. గోదావరి ఒడ్డున వెలసిన పుణ్యక్షేత్రాలు త్రయంబకేశ్వర్, నాసిక్, బాసర, కోటిలింగాల, మందని, కాళేశ్వరం, ధర్మపురి, భద్రాచలం, పట్టిసం, రాజమహేంద్రవరం, కొవ్వూరు, మందపల్లి, ముక్తేశ్వరం, అంతర్వేది. గోదావరి నదిపై ఉన్న ప్రాజెక్టులు శ్రీరామ్ సాగర్, శ్రీపాద సాగర్, కాళేశ్వరం ప్రాజెక్ట్, పోలవరం ప్రాజెక్ట్, సర్దార్ కాటన్ ప్రాజెక్ట్. ఈ నదీ ప్రవాహంలో తక్కువ ద్వీపాలు వివిధ రకాల పంటలను పండించడానికి ఉపయోగపడుతున్నాయి, ముఖ్యంగా పొగాకు. గోదావరి నది అనేక సహస్రాబ్దాలుగా హిందూ గ్రంథాలలో గౌరవించబడుతుంది మరియు గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని కలిగి ఉంది. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.